విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలోని ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి వెకేషన్కు వెళ్లిన ఆమె తాము బస చేసిన గదిలో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన పి రాధా గాయత్రి ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. పూణేలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న సౌమ్య శ్రీచరణ్తో ఆమెకు 2025 నవంబర్ 8న వివాహమైంది. వీరు విహారయాత్ర కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి ఈ నెల 14న రాత్రి మసూరి ధనౌస్థలి రోడ్డులోని కియానా హోమ్ స్టేలో గదిలో తీసుకున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి తాము మద్యం సేవించామని తెల్లవారుజామున 3:30 సమయంలో నిద్రపోయినట్లు భర్త శ్రీచరణ్ పోలీసులకు తెలిపాడు. ఉదయం నిద్రలేచి చూసేసరికి గాయత్రి నేలపై వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉందని, ఆమె ముక్కు నుంచి రక్తం వస్తుందని వివరించాడు. రక్తం మడుగులో ఆమె పడి ఉందని తెలిపాడు. గదిలో రక్తపు మరకలతో పాటు 2 ఖాళీ మద్యం సీసాలు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్లోని కొరెనేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు.